తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇక పలు కీలక విషయాలను అయితే వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇందులో టెలిఫోన్ ట్యాపింగ్ అంశం ఆయన మాట్లాడడం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్లో మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక సిట్ తనను గనక టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో పిలిస్తే విచారణకు హాజరవుతానని కూడా చెప్పడం మనం చూడొచ్చు. మొత్తానికి తెలంగాణ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి గతంలో బీఆర్ఎస్ సర్కార్ టెలిఫోన్ ట్యాపింగ్కు పాల్పడింది. చాలామంది ఆ ఫోన్లను కూడా మరి ట్యాప్ చేశారు. సో ముఖ్యంగా మరి ఇది టెలిఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది ఇల్లీగల్ ఏం కాదు, లీగల్గా చేయొచ్చు. కానీ మొత్తానికి కుటుంబ సభ్యులు కావచ్చు, తర్వాత మరి కేసీఆర్ కుటుంబంలోని కుటుంబ సభ్యులను కూడా కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని విన్నాను. సో మొత్తానికి ఇలాంటి మరి సొంత కుటుంబ సభ్యుల టెలిఫోన్ ట్యాప్ చేయడం అయితే మరి ఆత్మహత్య చేసుకోవడం నయం అని చెప్పి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం చూడవచ్చు. మొత్తానికి ఆ తెలంగాణ సీఎం ఢిల్లీలో చిట్చాట్ చేస్తున్న క్రమంలో చాలా కీలకమైన అంశాలు కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక దాంట్లో సెంట్రల్ యూనివర్సిటీ భూములను మరి తెలంగాణ ప్రభుత్వం తాకట్టు పెట్టలేదని కూడా వెల్లడించారు. సో కవిత పంచాయతీ ఆస్తుల అంశానికి సంబంధించిందని కూడా ఆయన చెప్పడం కావచ్చు. మొత్తానికి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ను సుప్రీంకోర్టు అడ్వైజ్ మాత్రమే చేస్తుందని కూడా చేయొచ్చు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో దీనిపై ఆర్డరు ఇవ్వలేరని కూడా ఆయన డిక్లేర్ చేశారు. సో మరి దీంట్లో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా గతంలో మరి తన ఫోన్ ట్యాప్ చేశారని చెప్పి కూడా మరి మొదట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు అని కూడా ఆయన చెప్పడం మనం చూడవచ్చు. సో ఫోన్ ట్యాపింగ్పై విచారణ కొనసాగుతోంది. సో ఓవరాల్గా మరి సిట్ అధికారులను నేను డైరెక్ట్ చేయలేదు అని కూడా చెప్తున్నారు. సో నా ఫోన్ అయితే ట్యాపింగ్ గురి కాలేదని అనుకుంటున్నాను. సో ఒకవేళ నా ఫోన్ కనుక ట్యాప్ అయినట్టయితే సిట్ అధికారులు నన్ను విచారణకు పిలిచేవారు కనుక నా ఫోన్ ట్యాప్కు గురి కాలేదనుకుంటున్నానని చెప్పి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ, సో ట్యాపింగ్ గురి కాలేదని అనుకుంటున్నానని చెప్పడం అయితే మరి మొత్తానికి టెలిఫోన్ ట్యాపింగ్పై ఆయన ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్లు మాట్లాడిన మాటలు అయితే సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు.